హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాము 1 ఎకరా ల్యాండ్ 177 కోట్ల రూపాయలు పలికిన ల్యాండ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. ఇండియాలోనే ఎక్కడ కూడా ఇప్పటి వరకు 1 ఎకరాకి 177 కోట్లు అనేది ఎక్కడ కూడా పలకలేదు. సో ఫస్ట్ టైం అయితే మన ఇండియాలో ఈ ల్యాండ్ అనేది 177 కోట్లకి 1 ఎకరా అయితే కూడా మన వెళ్ళడం జరిగింది అనమాట. సో ఆ ప్లేస్ కి మనం ఈరోజు వచ్చేసాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో గత 2 సంవత్సరాలుగా చాలా మంది అనుకుంటున్నారు మన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. కానీ మరి రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనుకుంటే మనము ఈ హైదరాబాద్ లో 177 కోట్ల రూపాయలకు 1 ఎకరా వెళ్తుంది అంటే అసలు ఏ విధంగా మన ఈ రియల్ ఎస్టేట్ అనేది ఉంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఫస్ట్ వచ్చేసి నేను కోల్కతాలో 95 కోట్లు అనేది రికార్డు స్థాయిలో ఒకసారి ఒక 3 సంవత్సరాల క్రితం 95 కోట్లకు రికార్డు స్థాయిలో 1 ఎకరా అనేది మనకు యాక్షన్ లో వెళ్ళడం జరిగింది. సో ఆ రికార్డును బ్రేక్ చేసింది కూడా మన హైదరాబాదే. గత 2 సంవత్సరాల క్రితం నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు పలికి యాక్షన్ లో 100 కోట్లకు పలికి సో రికార్డు బ్రేక్ చేసింది. మళ్ళీ మన హైదరాబాద్ రికార్డుని మళ్ళీ మనమే రికార్డ్ బ్రేక్ చేసుకొని 177 కోట్లకు ఈ యొక్క ల్యాండ్ అయితే వెళ్ళడం జరిగింది, యాక్షన్ లో వెళ్ళడం జరిగింది. సో మొత్తం కూడా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపుగా 8 ఎకరాలు యాక్షన్ కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. సో ఆ 8 ఎకరాలకు మన గవర్నమెంట్ కు, మన హైదరాబాద్ గవర్నమెంట్ కి దాదాపుగా 1300 కోట్లు లాభంగా అయితే మన గవర్నమెంట్ కి అయితే రావడం జరిగింది. సో ఇంత మంచి ల్యాండ్ ఈ ఏరియాలో, ప్రైమ్ ఏరియాలో మనకి హెచ్సిఎల్ టెక్ ఉంది, ఇక్కడే నాలెడ్జ్ సిటీ ఉంది అండ్ ఆల్సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి టీ హబ్ ఉంది, మనకి ఐటీ కోయినూర్ ఉంది. సో కేబుల్ బ్రిడ్జ్ కి అతి దగ్గరలో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ల్యాండ్ కి అంత రేట్ అయితే పలకడం జరిగింది. సో యాక్షన్ వెళ్ళింది. సో మన రియల్ ఎస్టేట్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ లో బూమింగ్ లో ఉంది. సో కాబట్టి కరెక్ట్ టైంలో మీరు కూడా మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే రాబోయే ఒక 5-6 సంవత్సరాల్లో అవి మీకు 10 times రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇలాంటి ప్రైమ్ ఏరియాస్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి నెక్స్ట్ సిటీస్ లాగా పిలుచుకునే షాద్ నగర్ అయి ఉండొచ్చు, ఇక్కడ వచ్చేసి గట్టిట్సర్ అయి ఉండొచ్చు, ఇక్కడ వచ్చేసి సదాశివపేట ఉండొచ్చు. ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇంత ల్యాండ్ వాల్యూ అనేది ఇంత పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు కూడా మనము కూడా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి ప్రైమ్ ఏరియాస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. కాబట్టి సెకండ్ సిటీస్ ఏదైతే ఉన్నాయో, మన సిటీ సరౌండింగ్స్ లో సెకండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ షాద్నగర్ అయి ఉండొచ్చు, ఇటువైపు చూసుకుంటే గట్కేశ్వర్ అయి ఉండొచ్చు, ఇటువైపు చూసుకుంటే సదాశివపేట ఉండొచ్చు. సో ఇట్లాంటి లొకేషన్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఒక 5-6-7 ఇయర్స్ తర్వాత మనకి ఒక మంచి రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. మనం 1 లక్ష రూపాయలు పెడితే నెక్స్ట్ ఆ టైం వరకు 10 లక్షల రూపాయలు వచ్చే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. గోల్డ్ పైన కూడా ఇప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మన ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ మాటలు ఎంతో మంది పెద్ద వాళ్ళు, చాలా సక్సెస్ అయిన వాళ్ళు, లైఫ్ లో సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ మాటలు అయితే చెప్తా ఉంటారు. అదే విధంగా నేను కూడా మనందరికీ మన ఛానల్ ద్వారా ఈ యొక్క సజెషన్ అయితే ఇస్తున్నా. కాబట్టి సో ఓపెన్ ఫ్లాట్స్ ఇప్పటి నుంచి కూడా మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి ప్రైజెస్ లో, మంచి క్వాలిటీ ప్లేసెస్ లో, మంచి రిజిస్ట్రేషన్ హెచ్ఎండి అప్రూవల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నావో అవి కూడా మనకి ఛానల్స్ లో ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా చూస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లు అయితే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్లాట్ తీసుకునేంత వరకు మేము మీ దగ్గర ఉండే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఈ యొక్క ఛానల్ ని ఇప్పటివరకు చూసినందుకు, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా లైక్ చేయండి. సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. బై బై, సైనింగ్ ఆఫ్.